ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలోని 7 మండలాలలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీలో విధులు నిర్వహిస్తున్న అధికారులు సిబ్బందితో పోలవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం బర్రింకలపాడులో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ పథకంలో గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఉపాధి హామీ శ్రామికుల సంఖ్య ఏ విధంగా ఉందో తెలుసుకున్నారు. గ్రామ స్థాయిలో మ్యాండేజ్ పెరిగే విధంగా సిబ్బంది విధులు నిర్వర్తించాలని కోరారు. ప్రజలు ఉపాధి హామీ పథకంలో పనులకు వచ్చే విధంగా సిబ్బంది చొరవ తీసుకోవాలని, పని దినాలు పెంచి ప్రతి శ్రామికుడికి సరైన వేతనం చెల్లించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. సంబంధించి అన్ని మండలాల్లో ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఏపీఓలు చాలా అప్రమత్తంగా వర్క్ చేయాలి మన కాన్సెన్స్కి సంబంధించి. ఎందుకంటే నేను చూస్తున్నాను చాలా గ్రామాల్లో ఉపాధి హామీ పథకానికి సంబంధించి వర్క్ జరగట్లేదు. మరి ఫీల్డ్ సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్లు కరెక్ట్గా లేదా, లేకపోతే వాళ్ళు దగ్గర పని చేయించుకోవట్లేదు అనేది ఒకసారి మీరు రివ్యూ చేసుకోండి. ధర్నా చేసి ఈవోలు కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి నేను ఏ టైంకి ఎక్కడ చెక్కి వెళ్తానో తెలియదు, చాలా అప్రమత్తంగా ఉండాలి. నేను ఇవన్నీ కూడా అబ్జర్వేషన్ చేశాను. ప్రతి నెల అబ్జర్వేషన్స్ ఉంచుతాం. తప్పకుండా మీ అందరూ కూడా ఎలక్ట్గా ఉండాలి. ప్రతి గ్రామంలో ఎక్కడ జరుగుతుందో అక్కడ ఫీల్డ్ అసిస్టెంట్లు తప్పకుండా ఉండాలి. టెక్నికల్ అసిస్టెంట్లు ఫీల్డ్ ఎంక్వైరీకి వెళ్ళాలి. అలాగే ఏపీలు కూడా అబ్జర్వేషన్స్ గా ఉండాలి. ఏదైనా ప్రతి వర్క్ కూడా ఫీల్డ్ మనకి అక్కడ ఉపాధికి సంబంధించి ఏమంటారు మన కళ్యాణ్ గారు శ్రామికులు దగ్గరికి అనకూడదని చెప్పి శ్రామికులు అన్నారు. శ్రామికులకు సంబంధించి వాళ్ళకి తగ్గ వేతనం ఇస్తున్నాం, పని కూడా అదే విధంగా చేయించుకోవాలి. అందరూ గౌరవించి నియోజకవర్గంలో ఉన్నటువంటి మంచి వర్కులు చేస్తున్నారు. ప్రతి మండలంలో మంచి మంచి వర్కులు చేస్తున్నారు. వాళ్ళని అబ్జర్వేషన్ చేసుకొని అందరూ కూడా చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే గిరిజన ప్రాంతాల్లో ఉండేటువంటి చెరువులు సంబంధించి అక్కడ దాని కింద ఆయకట్టుకు సంబంధించి అనేక వేల ఎకరాలు మనకి సాగులో ఉంటాయి. మన